అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో లేదా అనేక సందర్భాలలో దేవుడే కొన్ని విచిత్రమైన పరిస్థితులు రాణిస్తాడు. దేవుని సెలవు చేత కొన్ని విచిత్రమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చి పడతాయి. మనుషులందరి జీవితాల్లో అంటే భక్తుల జీవితాల్లోనూ భక్తిహీనుల జీవితాల్లో కూడా ఆ పరిస్థితులు దేవుడు రాణిస్తాడు. ఏదో ఒక సందర్భంలో మనందరం పలికే ఉంటాం కదా, నా ప్రాణం తలడిల్లిపోతుంది, అలిసిపోయాను, విసిగిపోయాను, వేసారిపోయాను, కురుంగిపోయి ఉన్నాను, నాకు నెమ్మది లేదు, దేని వలన కూడా నాకు నెమ్మది లేదు, ఎవరి వలన నాకు నెమ్మది లేదు, ఏ వైపు నాకు నెమ్మది లేదు, ఎవరి వలన ఆదరణ లేదు, అందరూ విడిచిపెట్టేశారు, అందరినీ నమ్మాను, అందరూ ముంచారు, సొంతోళ్ళు బయటోళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఆధారపడదగ్గ వాళ్ళు కాదని, ఎవరి దగ్గర ప్రేమ లేదని, అందరూ నటించారని, అందరూ మోసమే చేశారని మనందరం ఏదో ఒక సందర్భాలు అంటుంటాం కదా. నాకైతే అనేక సందర్భాల్లో అలాంటి పరిస్థితులు దేవుడు రానిచ్చాడు. ఆ పరిస్థితులు నాకెంతో మేలు చేశాయి. ఎందుకంటే నాకు మేలు చేయడానికే దేవుడు ఆ పరిస్థితులు రానిచ్చాడు. కానీ భక్తుల జీవితాల్లో రాణిస్తున్నాడు దేవుడు ఇలాంటి పరిస్థితులు, భక్తిహీనుల జీవితాల్లో కూడా రాణిస్తున్నాడు. ఎందుకో చెప్తా వినండి. భక్తుల జీవితాలు ఎందుకు రాణిస్తున్నాడు అంటే, భక్తులు మరింత భక్తిగా మారడానికి, ఇంకా మెరుగైన దేవుని ప్రజలుగా మార్చుకోవడానికి దేవుడు రాణిస్తున్నాడు. అలా దేవుని సెలవు చేత దేవుడు ఎలో చేసినప్పుడు వచ్చే ఆ గడ్డు కాలం ఎలా ఉంటుందంటే, గడ్డు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం ఒంటరిగా మిగిలిపోతాం. మనల్ని పలకరించే వాళ్ళు ఉండరు, పిలిచినా పలికే వాళ్ళు ఉండరు, దిక్కు లేని వారిలాగా ఒంటరిగా మిగిలిపోతాం. మనసులో నెమ్మది ఉండదు, శరీరంలో స్వస్థత ఉండదు, జోబులో డబ్బులు ఉండవు, అందరూ ఎగతాళి చేస్తుంటారు, అందరూ చులకం చేస్తుంటారు, ఏం చేయాలో అర్థం కాదు. సరే, మనుషులంటే విడిచిపెట్టేశారు, మనుషులందరూ లోకు చేసేశారు, అందరూ వేలివేసేశారు. దేవుడు కూడా విడిచిపెడితే ఎలా? దేవుడు కూడా వేలేస్తే ఎలా? మనుషులు పిలిస్తే పలకట్లేదంటే కనీసం దేవునికి మొరపెడతాం, నా దేవా, నా తండ్రి, నా ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తాం. ఆ దేవుడు కూడా మౌనంగా ఉంటే ఇక ఎవరికి మొరపెట్టుకుంటాం చెప్పండి? ఎందుకని దేవుడు అలాంటి పరిస్థితులు రాణిస్తున్నాడు? ఆలోచించండి. మనుషుల స్వభావాలు మనకి తెలియజేయడానికి, మనం నమ్మిన మనుషులు, మనం ఆధారపడ్డ మనుషులు, నా పిల్లలు బ్రదర్, నా రక్తం అండి, నన్ను ఎప్పటికీ విడిచిపెట్టరండి అని పిల్లల మీద వాళ్ళ మాలిన ప్రేమ పెంచుకున్న తల్లిదండ్రులకు బుద్ధి చెప్పడానికి ఆ పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టే పరిస్థితులు దేవుడే తెస్తాడు. నా అన్నదమ్ములండి, నా తోడబుట్టినోళ్ళండి, ఎంత ప్రేమగాలో అని దేవుని కంటే ఎక్కువగా మనుషులను నమ్ముకొని మనుషులపైన ఆధారపడుతూ, కొన్నిసార్లు బంధువుల మీద, కొన్నిసార్లు స్నేహితుల మీద, కొన్నిసార్లు కులస్తుల మీద, ఎవరైతే ఏంటి, అందరూ మనుషులే కదా. మనుషుల మీద ఆనుకునేవాడు శాపగ్రస్తులు అన్నాడు దేవుడు. అది మనకి తెలియజేయడానికి, వాళ్ళ అసలు రంగులు, అసలు స్వభావం మనకి చూపించడానికి దేవుడే మనల్ని దిక్కులేని వారిలాగా ఆయన మార్చేస్తాడు. డబ్బు లేకుండా, ఆరోగ్యం లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, నా అన్నవాళ్ళు ఎవరూ లేకుండా దేవుడే మనల్ని దిక్కులేని వారిగా ఆయన ఏదో ఒక సందర్భంలో మార్చుతాడు. అది మంచికే మారుస్తాడు. ఆ టైంలో దేవుడు కూడా మౌనంగా ఉంటాడు అనేక సందర్భాల్లో. నా దేవా, నా దేవా, నా నేల చెయ్యి విడిచితివి అని దావీదు ఎలుగెత్తి ఏడ్చాడు. సిలువలో యేసు ప్రభు అదే ప్రార్థన చేశాడు కదండి. మనకి కూడా ప్రార్థన చేసే పరిస్థితులు వస్తాయి. అందరూ మౌనంగా ఉన్నారంటే అర్థం ఉంది, కానీ నువ్వెందుకు మౌనంగా ఉన్నావు ప్రభు, నువ్వెందుకు నా చెయ్యి విడిచిపెట్టావు అని ఏడ్చే పరిస్థితులు వస్తాయి. నువ్వు మౌనంగా ఉంటే నేను ఇంకా ఎవరికి మొరపెట్టను, నువ్వు చెయ్యి విడిచిపెడితే ఇక నన్ను చేయి చాపి ఆదుకునే వాళ్ళు ఎవరు చెప్పు అని బాధపడి భయపడే పరిస్థితుల్లో దేవుడు రాణిస్తాడు. కానీ నిజంగా దేవుడు తన ప్రజలను విడిచిపెడతాడా అంటే ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపెట్టాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అంటాడు దేవుడు. ముదిమి వచ్చి వరకు నేను నిన్ను ఎత్తుకునేవాడని అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్త్రీ తను కనిన బిడ్డను విడిచిపెడుతుందా, మర్చిపోతుందా? తల్లి తన బిడ్డను మర్చిపోవునేమో కానీ నేను నిన్ను మరువను, విడువను అంటాడు ఆయన. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటా అని పలికిన దేవుడే ఒక్కో సందర్భంలో ఆయన కూడా మౌనంగా ఉంటాడు. విడిచిపెట్టాడు అనిపిస్తుంది, కానీ ఆయన విడిచిపెట్టడండి. మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, కానీ పిలిస్తే పలకడు, ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడు, వెతికితే దొరకడు. ఎందుకనంటే
మనలో మార్పు రావడానికి. మనందరం కూడా అనేక సందర్భాల్లో ఇంకా మెరుగైన వ్యక్తులంగా మారగలిగిన అవకాశాలు మనకి దేవుడు ఇచ్చినా కూడా పర్వాలేదు, నేను బాగానే ఉన్నా అని సంతృప్తి చెందుతూ ఉంటాం. మనం సాటిస్ఫై అవుతాం, కానీ దేవుడు సాటిస్ఫై అవ్వడు. అర్థమవుతుందండి? ఒక్కోసారి నా పిల్లల్ని నేను తిడుతుంటా, నువ్వు ఇంతకంటే ఇంకా మెరుగ్గా చదవగలవు, ఇంకా మెరుగ్గా పర్ఫామ్ చేయగలవు, నీకు ఆ స్టామినా ఉంది, ఆ తెలివి ఉంది, కానీ నువ్వు బద్దకిస్తున్నావు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, లైట్గా తీసుకుంటున్నావు, నాకు అన్నీ వచ్చు కదా అని చెప్పి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదు అని చెప్పి తిడుతుంటాను. ఒక్క సందర్భంలో దండిస్తుంటా కూడా. దేవుడు కూడా అంతేనండి, మన నుంచి ఆయన పరిపూర్ణత ఆశిస్తున్నాడు. నేను పరిపూర్ణుడును కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండేదరు అన్నాడు ఆయన. ఆ పరిపూర్ణత మన దగ్గర కనిపించినప్పుడు, ఇంకా కొన్ని లోపాలు మనలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని సరి చేస్తాడన్నమాట. అందరూ మనల్ని విడిచిపెట్టేలాగా దేవుడే పరిస్థితులు రానిస్తాడు, ఒంటరితనానికి గురి చేస్తాడు, దిక్కులేని వారిలాగా ఆయన మార్చేస్తాడు. ఆయన కూడా చేయి విడిచిపెట్టినట్టు ప్రవర్తిస్తాడు, పిలిస్తే పలకడు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాం. అప్పుడు తెలివైన వాళ్ళు అయితే, భక్తులు అయితే ఏం చేస్తారో తెలుసా? దేవుడు విడిచిపెట్టినట్టు అనిపిస్తున్న ఆ పరిస్థితిలో ఇంకా ఎక్కువగా దేవునికి మొరపెడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సనగరు, గునగరు, దేవుడు అన్యాయం చేశాడని అనరు. ఇంకా ఎక్కువగా దేవుని వెతుకుతారు, ఇంకా ఎక్కువగా దేవునికి ప్రార్థన చేస్తారు, ఇంకెక్కువ వాక్యం ధ్యానిస్తారు, ఎక్కువ ఉపవాస ప్రార్థన చేస్తారు. ఎందుకు దేవుడు నా చేయి విడిచిపెట్టినట్టు నాకు అనిపిస్తుంది అంటే, నా దగ్గర ఏదో ఇంకా లోపం ఉంది, లోటు ఉంది అని గుర్తుపడతారు. దేవుడు నా నుండి ఆశిస్తుంది ఇంకేదో ఉంది, అదేంటి అని పరిశీలించుకొని పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నాకు అర్థమైంది నా తప్పు, నేను ఇంతకంటే బెటర్గా ఉండగలను, ఇంకా మెరుగ్గా నీ సేవ చేయగలను, ఇంకా నిన్ను ప్రేమించగలను, ఇంకా ఎక్కువగా నీ చిత్తాన్ని జరిగించగలను, ఇంకా ఎక్కువగా నీకు లోబడగలను. అలా లోబడగలిగి కూడా, సేవ చేయగలిగి కూడా నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటూ చాలే, బాగానే ఉన్నానులే అని నేను తప్పు చేశాను అని గుర్తుపట్టి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, ఎప్పుడైతే మనం మెరుగైన వ్యక్తులంగా మనల్ని మనం మార్చుకుంటామో అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని దేవుడు విడిచిపెట్టి, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆయన నా బిడ్డ అని మాట్లాడతాడు. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నా కుమారుడా, నా కుమార్తె అని మళ్ళీ పలకరిస్తాడు. కానీ ఆయన పలకరించే లోపు మనం పశ్చాత్తాపడి మనల్ని మనం మెరుగుపరుచుకునే లోపు మాత్రం ఎంత పిలిచినా పడకూడదు. ఆ పరిస్థితి రానిస్తాడు. నా ప్రాణం కృంగిపోయింది, నేను అలసిపోయా, విసిగిపోయా, వేసారిపోయా, కృంగిపోయాను, అందరూ విడిచిపెట్టేశారు, నాకు ఇంకెవరూ లేరు, నేను ఒంటరి వ్యక్తిని అని బాధపడే పరిస్థితి కనుక మీకు కూడా వచ్చుంటే, మీరు దేవునికి భయపడే వ్యక్తులైతే కనుక మీరు అదృష్టవంతులు. మీరు సరి చేసుకునే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడని గుర్తుపట్టండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడం కాదు. ఇప్పుడున్న పరిస్థితులు ఎల్లకాలం ఉండవండి, పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఈ టైంలోనే సాతాను కూడా వస్తాడు, ఎంటర్ అవుతాడు. వాడేమో కృంగదీయడానికి మనలో రకరకాల అపోహలు సృష్టిస్తుంటాడు. సాతాను మాట్లాడుతుంటాడు, మన మనసుతో మాట్లాడుతుంటాడు. ఇన్నేళ్ళు చదివిన వాక్యం, ఇంతకాలం చేసిన ప్రార్థనలు, ఇంతకాలం నేను తీసిన కానుకలు, దేవుని సేవకుడికి నేను చేసిన సహాయము, పరిచర్య ఏమైపోయినాయి అన్నీ? దేవుడు కూడా విడిచిపెట్టేస్తే మరి నేను చేసిన ఈ ప్రార్థనలన్నీ దండగేనా, ఇంతకాలం బ్రతికిన భక్తి అంతా దండగేనా అని అనిపించేలాగా సాతాను మనతో మాట్లాడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో మనుషుల ద్వారా ఇవే మాటలు మాట్లాడతాడు. ఎవరు లేకపోయినా మన మనసులో సాతాను మాట్లాడుతుంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయం చేయడు, అన్యాయం చేయడం ఆయనకి చేత కాదు కదా. కాబట్టి మరింత మెరుగైన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఒంటరిగా దిక్కు లేని వారిలాగా, ఇంత చెప్పాను చూసారా, ఆరోగ్యం లేక, నెమ్మది లేక, డబ్బు లేక, పలకరించే దిక్కు లేక, నాన్న వాళ్ళు ఎవరూ లేక మీరు ఏడుస్తూ దిగులుగా కృంగిపోయి గనక ఉంటే మీరు ధన్యులను గుర్తుపెట్టుకోండి. దుఃఖపడుతున్న వారు ధన్యులు అన్నాడు యేసయ్య. ఇప్పుడు ఏడుస్తున్నారు, తర్వాత మీరు నవ్వుతారంటాడు ఆయన. ఆకలి దప్పుకలు గలవారు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారంటాడు ఆయన. కడుపు నిండిన మీరు తర్వాత ఏడుస్తారని కడుపు నిండిన వారి గురించి చెప్తారు చూడండి. ఎందుకంటాడంటే ఆయన, కడుపు నిండిన స్థితిలో, చేతి నిండా డబ్బు ఉన్న స్థితిలో, అన్నీ అనుకూలంగా ఉన్న స్థితిలో, అందరూ మనల్ని ప్రేమిస్తూ మన కొరకే బతుకుతున్నట్టు కటింగ్ ఇచ్చే ఆ స్టేజ్లో మనకి దేవుడు గుర్తుకు రాడు. ప్రార్థన చేయబుద్ధి కాదు, బైబిల్ చదవబుద్ధి కాదు, తిండి మీద, బట్టల మీద, ఫ్రెండ్స్ మీద, బంధువుల మీద, సోకుల మీద, షికార్ల మీద మనసు ఉంటుంది. మన మనస్సుని తన వైపు తిప్పుకోవడానికి, మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవడానికి
దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కటి మనల్ని డైవర్ట్ చేస్తున్న వీటన్నిటిని ఆయన తీసేస్తాడు. అర్థమవుతుందండి? మీకు అనిపించవచ్చు, మరి నేను ఎప్పుడు బైబిల్ చదువుతున్నాను, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడు దేవుని భయపడుతున్నా, ఎప్పుడు టైంకి కానుకలు తీస్తున్నా, నాకెందుకు దేవుడు రానిచ్చాడంటే ఇంత చెప్పాను కదా, నేను బాగానే ఉన్నా అని నీ గురించి నువ్వు అనుకుంటున్నావు, నీకు నువ్వే మార్కులు వేసుకుంటున్నావు, నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నావు. దేవుడు అలాంటి పరిస్థితులు రానిచ్చాడంటే నువ్వు ఇంకా బాగోలేదని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఏడవటం వలన ప్రయోజనం లేదు, మనుషులను నిందించడం వలన ప్రయోజనం లేదు, దేవుని మీద నిందలేయటం వలన ప్రయోజనం లేదు. దేవుని వైపు మీ హృదయాన్ని తిప్పి, ఇలాంటి పరిస్థితులు దేవుడు రానిచ్చాడు, పైగా ఆయన తీయట్లేదు, ఆ పరిస్థితుల్లోనే దేవుడు నడిపిస్తున్నాడంటే నేను మారాల్సి ఉంది. నేను మారితే నా పరిస్థితులు మారతాయి, నా బుద్ధి మారితే, నా ఆలోచన విధానం మారితే, నన్ను నేను మార్చుకుంటే దేవుడు నా లైఫ్ను కూడా మార్చేస్తాడు, మళ్ళీ ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మళ్ళీ నా నోటి నిండా నవ్వు, ఒంట్లో ఆరోగ్యం, చేతిలో డబ్బులు, అన్ని వైపులా గౌరవ మర్యాదలు. ఏదేదైతే దేవుడు నాకు దూరం చేశాడో, కొందరికి కంటికి నిద్ర దేవుడు దూరం చేస్తాడు, నెమ్మది దూరం చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన దూరం చేసిన వాటిని మళ్ళీ ఆయనే ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక సందర్భాలలో దేవుడు దూరం చేసిన వాటిని మనుషులు తమ తెలివితేటలతో, తమ ఖండబలంతో, వాళ్ళ కష్టంతో, ప్రయాసతో తెచ్చుకుందామని ట్రై చేస్తుంటారు. దేవుడు దూరం చేసిన దాన్ని మళ్ళీ దేవుడే ఇవ్వగలడు. ఆమేన్ అందామా? ఆమేన్. దీని గురించే మనం చూస్తాం. చూడండి, హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనములో హోషేయ భక్తుడు ద్వారా దేవుడు ఈ చక్కటి మాటలు రాయించాడు. హోషేయ అంటున్నాడు, హోషేయ 6:1, బైబిల్ తెరిచి చూడండి, చదవండి. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా మీ బైబిల్ తెరిచి మనసు పెట్టి చూడండి, చదవండి, ధ్యానించండి. అప్పుడు నేను చెప్పే ఈ సందేశాలు మీకు బాగా అర్థమవుతాయి. మీరు ఇంకా దేవునిలో బలపడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు కదండి. ఆకతాయిగా వేరే పనులు చేసుకుంటూ వాక్యం వినకండి, మనసు పెట్టి వాక్యం వినండి. వాక్యం వింటున్నప్పుడు వేరే పనులు చేయకండి. అలాగే ఆ టైంలో మీకు మెసేజ్లు వచ్చినా, ఎవరు కాల్ చేసినా కూడా పట్టించుకోకండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటాడండి హోషేయ? యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనలను చీల్చివేసెను, కనుక ఆయనే మనలను స్వస్థపరచును. చీల్చివేసినోడే స్వస్థపరచాలి. దేవుడు చీల్చివేస్తే నువ్వు మందులతో స్వస్థత తెంచుకుందామంటే అవ్వదు. దేవుడు చావు దెబ్బ కొడితే డాక్టర్లు నిన్ను స్వస్థపరచలేరు. దేవుడే నీ ఫైనాన్సెస్ పైన, నీ ఆర్థిక మూలాల పైన దేవుడు చావు దెబ్బ కొడితే నువ్వు పరిగెత్తి ప్రయాసపడి తలకిందులుగా తపస్సు చేసి ఇంకా ఏదేదో చేసేసి నీ ఆర్థిక స్థితిని బాగు చేసుకోలేవు. నిన్ను చావు దెబ్బ కొట్టింది దేవుడే, నిన్ను నేల పడగొట్టింది దేవుడే. అందరి ముందు నువ్వు తలెత్తుకోలేకుండా నీ పరువు పోయేలాగా దేవుడు చేసినప్పుడు నీ గర్వాన్ని తగ్గించుకొని నీ అవిధేయతను విడిచిపెట్టి, ప్రభువా నాలో ఏదో తప్పు ఉందని నాకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో తప్పు కాదండి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో, ఏ తప్పు చేస్తున్నానో నాకు తెలుసు కదా, మీరే తప్పు చేస్తున్నారో మీకు తెలుసు కదా. ఓకే, కొన్ని సందర్భాలలో మీరు ఏం తప్పు చేస్తున్నారో, మీ దగ్గర ఉన్న పొరపాటు ఏంటో మీకు తెలియకపోతే ఆత్మపూర్ణుడైన మీ సహ కాపరిని అడగండి, అన్న నాకెందుకు స్వస్థత లేదు, అన్న నా ఫైనాన్షియల్ నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకని డిక్లైన్ అవుతుంది, నేను ఎందుకు బొక్కబొరలా పడ్డా, అందరూ నా పరువు ఎందుకు పోతుంది, చేతిలో డబ్బు ఎందుకు లేదు, ఎందుకు అప్పులు పాలైపోతున్నా, నాకెందుకు నెమ్మది లేదు, ఎందుకు నాకు గౌరవ మర్యాదలు దూరం అయిపోతున్నాయి, ఎందుకు అవమానాలే మిగులుతున్నాయి అని మీ సగ కాపరిని అడగండి. నేను బాగానే ఉన్నాను అయినా నాకు ఎందుకు ఎలా అవుతుందని పాస్టర్ గారిని అడగండి. అడిగేటప్పుడే వినే బుద్ధితో అడగండి. అడిగేసి పాస్టర్ గారు చెప్తే మళ్ళీ మొహం మార్చుకొని లోబడకపోతే అడగటం వల్ల ప్రయోజనం ఏంటి? చాలామంది గర్విష్ఠులు అడగరు, వాళ్ళకి వాళ్ళే టీచర్లు, వాళ్ళకి వాళ్ళే పాస్టర్లు, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. నేను బాగానే ఉన్నా, మేము బాగానే ఉన్నాం, వీళ్ళు బాగుపడరు, ఇక దేవుడు కూడా వాళ్ళని బాగు చేయలేడు. అర్థమవుతుందండి? దేవుడు చావుదెబ్బ మనల్ని కొట్టినప్పుడు ఆయనే మళ్ళీ తిరిగి మనల్ని ఆదరించాలి, స్వస్థపరచాలి. మన ఆర్థిక సమస్యలకు దేవుడే సెలవిచ్చినప్పుడు, దేవుడే కారణమైనప్పుడు ఆయనే మళ్ళీ మనల్ని ఫైనాన్షియల్గా రైజ్ చేయాలి, దీవించాలి కదా. దేవుడే మనల్ని పేదవాళ్ళుగా మార్చేస్తే, దేవుడే ఆశీర్వాదాలు మనకు దూరం చేస్తే
ఇక మానవ ప్రయత్నాల వలన మనం ఆ పేదరికం నుండి, ఆ అప్పుల్లో నుండి, ఆ కష్టాల నుంచి ఎప్పటికీ బయటపడలేం. మన వల్ల కాదు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతారు, ఇంకా ఇంకా దీనదశలోకి వెళ్ళిపోతారు. కనుక హోషేయ భక్తుడు అన్నట్టుగా మనం యెహోవా యొద్దకు మరలుదము రండి అంటున్నాడు. నేను బాగానే ఉన్నా, నేను ఇంకా మారటం ఏంటి? నేను ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నా, ఇంకా కొత్తగా మళ్ళీ దేవుని దగ్గరకు రావటం ఏంటి? దూరమైన వాళ్ళు దేవుని దగ్గరకు రావాలి, కానీ నాలాంటి వ్యక్తి దేవునికి దగ్గరగానే ఉన్నా అని చాలామంది తమ్మును తాము మోసం చేసుకుంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భక్తిగానే ఉంటే, నువ్వు అన్నీ మంచిగానే చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ లైఫ్లో ఇలాంటి పరిస్థితులు దేవుడు రానివ్వడు. నీకు కొన్ని పాఠాలు నేర్పించడానికి, నిన్ను మార్చడానికి, ఇంకా దేవుని సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి నిన్ను నడిపించడానికి ఆయన నీకు ఇలాంటి గడ్డు కాలాన్ని రానిచ్చాడనేది నువ్వు గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటావు. అలా పరిశీలన చేసుకున్నాక కూడా నీకు ఏదైనా అర్థం కాకపోతే నీ సగకాపరును అడగాలి, నీ పాస్టర్ గారిని అడగాలి నువ్వు వెళ్ళి. అంతే తప్ప నేను బాగానే ఉన్నానని చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఇక నీకు స్వస్థత ఉండదు, నెమ్మది ఉండదు, నీకు భవిష్యత్తు ఉండదు. ఇంకా రీసెంట్గా ఆడుతూ మా చిన్న బాబు కింద పడ్డాడు. వాడి కూడి కాలికి చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బే కదా అని వాడు లైట్గా తీసుకున్నాడు. ఎప్పటిలాగా మళ్ళీ షూ వేసుకుని వెళ్ళిపోయాడు. నేను చెప్తూనే ఉన్నా, నాన్న షూ వేసుకుంటే ఆ చిన్నగా కాస్త రేగుద్ది, చీము పడుతుంది, పెద్దగా అయిపోతుంది అంటే, ఏం కాదు డాడీ, చిన్నదే కదా, కంఫర్టబుల్గా ఉంటుంది, చెప్పు వేసుకుంటే తగులుతుంటుంది గాయానికి అని చెప్పి షూ వేసుకుని వెళ్ళిపోయాడు. 2 days తర్వాత అది పెద్ద గాయం అయిపోయింది, చీము పట్టింది, బాగా నొప్పి పట్టింది, నడవలేని పరిస్థితికి వచ్చాడు. చూసారా, చిన్న గాయం కాస్త పెద్దగా అయిపోతుంది. నిర్లక్ష్యం చిన్న గాయాన్ని పెద్ద గాయంగా మారుస్తుంది. వెంటనే వాడు, డాడీ నువ్వు చెప్పింది నిజమైంది, నువ్వు చెప్పినప్పుడే చెప్పులు వేసుకొని ఉంటే కనుక ఇంతదాకా తెచ్చుకునేవాడిని కాదు డాడీ అని చెప్పి ఇక ఆ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటున్నాడు. దాన్ని డ్రెస్సింగ్ చేసి మందు రాసం 2-3 రోజులు తగ్గిపోయింది. చాలామంది అలాగే వారి తప్పులకు పరిష్కారం వెతుక్కోకుండా ఆ తప్పు వలన వచ్చిన అనర్థాలను ఇంకా పెద్ద పెద్ద సమస్యలుగా మార్చుకుంటూ ఉంటారండి. ఇది కరెక్ట్ కాదు. ఇంకా సమస్యల ఊబిలోకి వెళ్ళిపోవడానికి ఇదే కారణమవుతుంది. దేవుని వైపు తిరగాలి. నేను తిరగటం ఏంటి, ఆల్రెడీ బాగానే ఉన్నాను కదా అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు బాగానే ఉంటే దేవుడు ఇలాంటి పరిస్థితులు రానివ్వడు. వచ్చినాయి అంటేనే అక్కడ ఏదో తేడా ఉంది, దాన్ని సరి చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మీ పాస్టర్ గారిని అడగండి. పాస్టర్ గారిని అడిగే ఆ మంచి మనస్సు, తగ్గింపు మీ దగ్గర ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అడుగుతారు. లేకపోతే కనుక ఆ సమస్య కాస్త పెద్ద సమస్యగా మారుతుంది. గోరుతో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకోవడం అంటారు కదా, ఇక తర్వాత రియాక్ట్ అయినా రెస్పాండ్ అయినా ఉపయోగం ఉండదు, ఒక్కోసారి లేట్గా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదువుతున్నా. హోషేయ అంటున్నాడు, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసును, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కొట్టాడంట, ఆయనే బాగు చేస్తాడంట. ఒక తండ్రి ఎలాగైతే తన పిల్లలను దండించి కొట్టి తప్పు చేసినప్పుడు సరిచేస్తాడో, పరలోకపు తండ్రి కూడా మనల్ని కొడుతున్నాడు అప్పుడప్పుడు. నన్ను కొట్టాడు ఆయన, చాలాసార్లు కొట్టాడు, నన్ను దెబ్బ కొట్టాడు, చావు దెబ్బలు కొట్టాడు ఆయన. నేను వెంటనే దేవుని వైపు తిరిగా, నన్ను నేను సరి చేసుకున్నా, పశ్చాత్తాపడ్డా, ఇంకా మెరుగ్గా నేను ఉండగలను అని గుర్తుపట్టి గ్రహించి నన్ను నేను బాగు చేసుకున్నా. ఈరోజు నేను సగర్వంగా సంఘస్థులు అందరి ఎదుటి చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఉన్నంత భక్తిగా, ఈరోజు ఉన్నంత ప్రేయర్ఫుల్గా, ఇవాళ ఉన్నంత ఆత్మీయంగా ఈ 29 years దేవుని సేవాకాలంలో గతంలో నేను ఎప్పుడూ లేను అని అందరి ముందు చెప్పగలుగుతున్నా. అంటే గతంలో ప్రేయర్ఫుల్గా లేను అంటే ఉన్నాను, కానీ ఇప్పుడున్నంత ప్రేయర్ఫుల్గా గతంలో ఎన్నడూ లేను. దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రేయర్ఫుల్ పర్సన్ అని నేను, కానీ నన్ను నేను మార్చుకుంటూ మరింత మెరుగైన ప్రేయర్ఫుల్ పర్సన్గా మార్చుకుంటూ ఇవాళ అత్యంత ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ధ్యానిస్తున్నంత వాక్యం, ఇప్పుడు చేస్తున్నంత ప్రార్థన, ఇప్పుడున్నంత డెడికేషన్ గతంలో అయితే లేదు. అప్పుడు కూడా ఉంది, అదే గ్రేట్ అనుకున్నా, ఎప్పటికంటే బెస్ట్ అనుకున్నా. దేవుడు చావు దెబ్బ కొట్టేసరికి, దేవుడు నా కళ్ళు తెరిచేసరికి, నా మనోనేత్రాలు మరొకసారి తెరిచి, నా నాన్న నువ్వు చూడరా బాబు, నువ్వు ఇంతకంటే మెరుగ్గా సేవ చేయగలవు, ఇంకా ఎక్కువ ప్రేయర్ చేయగలవు, ఇంకెక్కువ బైబిల్ చదవగలవు, ఇంకా సమర్థవంతంగా వాక్యం చెప్పగలవు, ఇంకా మెరుగైన ప్రవక్తగా, సేవకుడిగా నువ్వు బ్రతకగలవని దేవుడు నాకు నేర్పించినప్పుడు నన్ను నేను మార్చుకున్నా. దేవుడు కొడితే మంచికే కొడతాడు. మనుషులు కొడితేనేమో పగతో కొడతారు, చావాలని కొడతారు, నాశనం చేయాలని కొట్టినా తిట్టినా మనుషులు కొడతారు, తిడతారు. కానీ దేవుడు అలా కాదు, పగతో కాదు, ప్రేమతో కొడతాడు.
దేవుడు కొట్టే దెబ్బలు అవి చావు దెబ్బల్లా కనిపించినా కానీ అవి మనలో చావును తీసుకురావండి, జీవాన్ని తీసుకొస్తాయి. అందుకే ఆయన కొడితే మంచిదే తెలుసా. ఆయన కొడితే మనకి మేలు అవుతుంది. కొట్టినవాడు మౌనంగా ఉండడు. ఆయన కొట్టాక మనలో రావాల్సిన మారు మనసు రాగానే ఆయననే మనలను బాగు చేస్తాడు. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. కీర్తనలు 147 కీర్తన 3వ వచనం కూడా చదువుతున్నా. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథములో యోబు అంటాడు 5వ అధ్యాయం 17వ వచనములో, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రైస్తలాడు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు గాయపరిచాడంటే దాని అర్థం తర్వాత ఆయన స్వస్థపరుస్తాడు కూడా, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మిమ్మల్ని మీరు తన వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మార్చుకోవడానికి మీరు ఇష్టలుగా ఉంటే గనక, ఇంకా మీరు మారక మునిపే మారాలని గనక మీరు మనసును గట్టి చేసుకుంటే వెంటనే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. దెబ్బతిన్న మీ ఫైనాన్షియల్ పరిస్థితులన్నీ మళ్ళీ మెరుగవుతుంటాయి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంటుంది. మొన్నటిదాకా మందులు వాడిన స్వస్థత లేదు, ఇప్పుడేంటో విచిత్రంగా అన్నీ వాటంతట అవే ఆరోగ్యం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, పోయినవన్నీ దేవుడు తిరిగిస్తున్నాడని మీరు గుర్తుపడతారు, సాక్ష్యం చెప్తారు కదా. కాబట్టి ఎంత విచిత్రంగా అన్నీ దూరం అవుతాయో అంతకంటే విచిత్రంగా మళ్ళీ దేవుడు అన్నీ ఇస్తాడు. కాబట్టి ఇవాళ ఏడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒంటరిగా దిక్కులేని స్థితిలో, డబ్బులు లేకుండా, నెమ్మది లేకుండా, అందరూ విడిచిపెట్టేసి కృంగిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇవి టెంపరీ మాత్రమే. ఎప్పుడు టెంపరీ? మీరు మారితే టెంపరీ, మారకపోతే అది పర్మనెంట్. ఇంకా మీరు మారకుండా అదే గర్వం, అదే అవిధేయత, అదే తిరుగుబాటు, దెబ్బ మీద దేవుడు చావు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే కూడా మీరు మారకపోతే, అర్థమవుతుందా? ఎన్ని దెబ్బలు కొట్టినా మీరు మారకపోతే ఒకానొక సందర్భంలో ఇక దేవుడు కొట్టడం మానేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే ఇక కొట్టడానికి ఏం లేదు ఇంకా. ఇప్పుడు చూడండి, జాగ్రత్త తంతా అని చెప్పాక కూడా మారకపోతే నెక్స్ట్ తన్న కూడా ఎవరన్నా వినకపోతే గొడ్డలు ఎవడో తీసి నడి రోడ్డు మీద నుంచే పెడతాను వార్నింగ్ ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా సిగ్గు శరం లేకుండా, అప్పుడు కూడా భయం లేకపోతే, అన్ని బట్టలు ఊడ తీసి దిగంబరంగా న్యూడ్గా రోడ్డు మీద నుంచోబెట్టాక అప్పుడు కూడా సిగ్గు రాకపోతే, ఏమాత్రం సిగ్గు లేకుండా ఒంటి మీద ఒక నూలుపోగు కూడా లేకుండా బట్టలు అన్నీ ఊడదీసిన స్థితిలో నేకెడ్గా, నాకేంటి నేను బాగానే ఉన్నా, కొట్టావు నేను మారలేదు, బట్టలు ఊడదీసి రోడ్డు మీద నుంచోబెట్టావు అయినా నేను బాగానే ఉన్నా అని చెప్పి సిగ్గు లేకుండా రోడ్డు మీద న్యూడ్గా నడుస్తూ అలాగే బతకడానికి ఎవరిని అలవాటు పడితే ఇక వాడిని ఎవరు బాగు చేయగలరు? ఆ స్టేజ్లో కూడా నాకేమైంది, నేను బాగానే ఉన్నా, నాకేమైంది, మేము బాగానే ఉన్నాం అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక ఆఖరికి వాళ్ళు వెళ్ళేది నిత్య నరకాగ్ని గుండానికి. అర్థమవుతుందండి? నరకాగ్నిలో దేవుడు ఎవరిని వేస్తున్నాడంటే 1-2 అవకాశాలు ఇచ్చేసి వేయటం కాదు, అనేక లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చి, లెక్కలేనన్ని సార్లు క్షమించి, ఓర్చుకొని, శిక్షించి, గద్దించి, హెచ్చరించి, మారమని అవకాశాలు ఇచ్చి అయినా కూడా మారకుండా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకుండా ఉన్న వాళ్ళని ఇక ఆఖరికి దేవుడు దయ్యాలకు అప్పచెప్తున్నాడు. చనిపోయాక నరకాగ్నికి అప్పచెప్తున్నాడు. నిత్యకు నరకాగ్ని గుండంలో దేవుడు పడేస్తున్నాడు. కనుక నా కుమారుడా, యెహోవా గద్దింపును నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన చేస్తున్న ఆ శిక్షను తృణీకరించద్దు అంటాడు దేవుడు బైబిల్లో. కాబట్టి ద్వితీయోపదేశకాండం చూడండి 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృత్యునొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా చేతిలో నుంచి విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. దేవుడు దెబ్బ కొట్టాడు, దేవుడు నీకు అన్నీ తీసేశాడు, దేవుడే నీకు అన్నీ ఇవ్వాలి. నువ్వు దేవుని విడిచిపెట్టేసి మానవ ప్రయత్నాలు చేస్తే, పరిగెడితే గనక నిన్ను నువ్వు మోసం చేసుకోవటం, అందరినీ మోసం చేయటం తప్ప ప్రయోజనం అయితే లేదు. నిజంగా పరిష్కారం కావాలంటే కనుక, నిజంగా నీకు హీలింగ్ కావాలంటే కనుక నువ్వు దేవుని వైపు తిరగాలి. ఇందా చెప్పుకున్నావు, భక్తులను కొడతాడు దేవుడు, భక్తిహీనులను కూడా కొడతాడని. ఎవరిని కొట్టినా పర్పస్ ఇదేనండి. భక్తిహీనులు భక్తిగా మారాలని దేవుడు తంతున్నాడు,
భక్తులేమో మరింత మెరుగైన భక్తులుగా మారాలని దేవుడు కొడుతున్నాడు. అది అసలు విషయం. అర్థమవుతుందా? ఎవరిని దేవుడు నలగొట్టినా, ఎవరిని దేవుడు చితక్కొట్టినా, ఎవరిని దేవుడు ఒంటరితనానికి అవమానాలకు అప్పగించినా ఆయన ఉద్దేశం ఇదే. ఏంటంటే ప్రేమతో దేవుడు ఈ చావు దెబ్బలు ఇవన్నీ కొడుతున్నాడు. ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అని కొన్నిసార్లు చెప్తుంటాం. ఒక్కోసారి బాగానే ఉన్నారా అంటే ఏం బాగున్నామండి అంటుంటాం కదా. అలా అనకూడదు మనం. దేవుడే మన ఆశ, దేవుడే మన నిరీక్షణ. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏంటంటే అనేక బాధల్లో కూడా ఆయన ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక మనోనిబ్బరాన్ని ఆయన ఇస్తాడు మనకి. అర్థమవుతుందా? మనల్ని మనం సరి చేసుకుంటూ సమాధాన పడుతున్నప్పుడు దేవుడు ఆశ కలిగిస్తాడు. ఏంటంటే ఈ పరిస్థితులన్నీ టెంపరీ, దేవుడు దర్శిస్తాడు తప్పకుండా, దేవుడు నాకు నెమ్మదిస్తాడు, మళ్ళీ అన్నీ దేవుడు నాకు రెస్టోర్ చేస్తాడనే విశ్వాసాన్ని దేవుడు కలిగిస్తాడు. కనుక ఎల్లప్పుడూ కూడా మనం నేను బాగున్నా, బాగానే ఉంటా, దేవుడు నన్ను బాగానే ఉంచుతాడు అనే ధీమాని మనం వ్యక్తం చేయగలుగుతాం. దావీదు మహారాజ్ 23వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని అంటాడు. దావీదుకు కూడా అనేక సందర్భాలలో ప్రాణం కురిగిపోయిన పరిస్థితులు వచ్చాయి. గడ్డు కాలం అతను కూడా చూశాడు. అందరూ విడిచిపెట్టేశాడు. అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఒంటరితనములో దిక్కులేనోళ్ళలాగా, పిచ్చివాడిలాగా శత్రుదేశపు రాజు ముందు సొల్లుగార్చుకుంటూ, నాలుక కరుచుకుంటూ, గోడ మీద గీతలు గీస్తూ ఒక మహావీరుడైన దావీదు పిచ్చివాడని ముద్ర వేయించుకున్నాడు. పిచ్చివాడిలాగా నటించాడంట. ఒక తెలివైన వాడు, ఒక వీరుడు, పరాక్రమశాలి పిచ్చోళ్ళలాగా అందరి ముందు నటించడం అంటే ఎంత కష్టం కదండి. కొద్దిసేపటి కొరకు ఒక స్టేజ్ మీద నటించడం అంటేనే చాలా కష్టం. అలాంటిది రియల్ లైఫ్లో మనుషుల ఎదుట పిచ్చివాడిలాగా దావీదు నటించాడంటే ఎంత దయనీయమైన స్థితికి దేవుడు అతన్ని అప్పగించాడో మీరే ఆలోచించండి. ఏదో తప్పు చేసినందుకు కాదు, ఏ తప్పు చేయలే, అందరికీ మేలే చేశాడు, అంతా మంచిగా చేశాడు, గొలియాతును చంపాడు, దేశానికి రక్షణ కలగజేశాడు, సౌలుకి అండగా ఉన్నాడు. దానికి ప్రతిఫలంగా కుళ్ళిపోతాడు అసూయపరుడైన ఈ సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదుని చంపాలనుకున్నాడు. ఏ తప్పు చేయకపోయినా దావీదు అసూయపరుల వలన తరమబడ్డాడు. దావీదు అసూయపరుల వలన తరమబడ్డాడు. దావీదు అసూయపరుల వలన ఒంటరివాడిగా మిగిలిపోయాడు. దావీదు కొంతమంది అసూయపరుల వలన దిక్కులేనోడిగా బతకాల్సి వచ్చింది. ఆ రోజు దావీదుకి అయిందంటే, యోసేపుకి అయిందంటే అసూయపరుల వలన. హేబేలు లాంటి వాళ్ళకి కష్టాలు వచ్చినాయి అంటే నాకు అసూయపరుల వల్ల కష్టాలు వస్తాయి, మీకు కూడా అసూయపరుల వల్ల ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒంటరితనానికి మెరుగునవుతారు, ఏకాకిగా మిగిలిపోతారు, అవమానాలు మిగులుతాయి. వీటన్నిటిలో మనుషులు అసూయతోనో, కక్షతోనో, పగతోనో, ద్వేషంతోనో మనల్ని తరుముతున్నారంటే అర్థం ఉంది. మరి దేవుడు ఎందుకు వాళ్ళ చేతికి అప్పగించాడు? వాళ్ళు తరుమునట్లుగా, మనం పరిగెత్తున్నట్లుగా. అర్థమవుతుందండి? అసూయపరులు మనల్ని తరుమడానికి, మనమేమో తరమబడడానికి దేవుడు అప్పగిస్తేనే కదా, దేవుడు సెలవిస్తేనే కదా ఇవన్నీ జరిగాయి. దేవుడు ఎందుకు రానిచ్చాడంటే మనల్ని ఇంకా మెరుగైన వ్యక్తులుగా మార్చుకోవడానికి. అదేంటండి మెరుగైన వ్యక్తులుగా, దేవుని చిత్తానుసారంగా మార్చుకోవడానికి ఇది తప్ప మరొక దారి లేదంటే లేదండి. శ్రమలు, ఇబ్బందులు అనేవి అది ఒక పాఠశాల లాంటిది అన్నమాట. ఈ శ్రమలలో, ఈ ఇబ్బందుల్లో మనం దేవుని వైపు తిరుగుతాం. దేవుడు ఆశించిన మార్పు మనలో వస్తుంది. దేవుడు అసహించుకున్న దుర్గుణాలు, అవలక్షణాలన్నీ ఈ శ్రమల్లో మనలో నుంచి దేవుడు తీసేస్తాడు. మనం దేవునికి ఇష్టలుగా మనలో మనం మార్చుకుంటాం. చూడండి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుస్తున్నాడు అని దావీదు అంటున్నాడు 23వ కీర్తనలో. అలాగే 42వ కీర్తన 11వ వచనంలో కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. ఏమంటున్నారు ఈ కోరహు కుమారులు? 42వ కీర్తన 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కురింగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అని కోరహు కుమారులు రాస్తున్నారు. దావీదు అన్నాడు నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడని. కోరహు కుమారులు అంటున్నారు నా ప్రాణమా నీ వేళ కురింగి ఉన్నావని. అందరికీ ప్రాణం కురిగిపోయిన పరిస్థితులు వచ్చాయి, దేవుడు రానిచ్చాడు. మరి వాళ్ళు ఏం చేశారు? కోరహు కుమారులు అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని అంటున్నారు. అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాడు. కొంతమంది ఏంటో ఈ మధ్య ఎదురుగాలి వేస్తుంది, అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇంటికో బూడిద గుమ్మడికాయ కడదామా,
చేతికి ఒక తాయెత్తు కడదామా, ఒక దిష్టి చొక్క పెట్టుకుందామా, బొట్టు పెట్టుకుందామా, అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందామా అని చెప్పి అన్యజనుల ఆచారాలన్నీ వీళ్ళు ప్రారంభిస్తారు వీళ్ళ లైఫ్లో. ఇది చాలా తప్పండి. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువా నీకు వందనాలు అనాలి. ఒకవేళ పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ ఎంచుకోవాలి, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవునికి మొరపెట్టాలి తప్ప తాయెత్తులు పెట్టకూడదు, మనుషుల ఫోటోలకి మొక్కకూడదు, క్యాండిల్స్ వెలిగించకూడదు, దండలు వేయకూడదు, తాయెత్తులు కట్టుకోకూడదు, గుమ్మడికాయలు తగిలించకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు. అర్థమవుతుందా? బోటులు దిష్టి చొక్కలు పెట్టుకోకూడదు, దిష్టి తీయకూడదు, ముహూర్తాలు చూడకూడదు. మంచి రోజులు చెడ్డ రోజులు లేదు మనకి. ప్రార్థన చేసుకుంటే ఏదైనా మంచి, ప్రార్థన లేకపోతే మంచి రోజు అని మనుషులందరూ అన్నా కూడా అది చెడ్డ రోజే. తర్వాత మనం చూస్తే 94వ కీర్తన 19వ వచనం చూడండి. దావీదు రాసిన కీర్తన. దావీదు అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంతరంగములో విచారములు హెచ్చగా దేవుని ఆదరణ దావీదు ప్రాణానికి నెమ్మది కలుగజేసిందంట. ఆహా, ఎంత బాగుంది కదండి. ఒక్కో పరిస్థితి వస్తుందండి. కొన్నిసార్లు బంగారం మనకి ఆదరణ కలిగించలేదు. ఏం చేసుకోనండి, ఈ డబ్బు ఇప్పుడు నేను తిన్నా, ఈ బంగారం నన్ను కాపాడగలదా అని డబ్బున్నా నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. మనుషులున్నా ఎవరూ కాపాడలేరు, ఎవరు మనల్ని ఆదుకోలేని పరిస్థితులు వస్తాయి. దేవుడు తప్ప ఎవరు సాయం చేయలేరు. దావీదు అంటున్నాడు, నా అంతరంగములో విచారములు హెచ్చగా. ఎవరు ఆదరించారంట దావీదుని? నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, లైఫ్లో సెటిల్ అవ్వాలనే టెన్షన్ ఒకటి, సెటిల్ అవుతారో లేదో అనే భయం ఒకటి, రకరకాల టెన్షన్లు అండి. జీవితం అంతా మనుషులకి ఏదో ఒక అవసరం, ఏదో ఒక చింత, బాధ, అది తీరేసరికి మళ్ళీ ఇంకొకటి ఎప్పుడు రెడీగా ఉంటాయి. గతంలో చాలాసార్లు చెప్పాను కదా, పెళ్లి వయసు వచ్చిన వాళ్ళకి పెళ్ళి అవ్వాలని బాధ, తల్లిదండ్రులకు అదే బాధ, పెళ్లి వయసు వచ్చిన పిల్లలకి అదే బాధ. వయసు అయిపోతుంది, పెళ్ళి అవ్వట్లేదని. పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాలనే చింత, మళ్ళీ పిల్లలు పుట్టాక మళ్ళీ వాళ్ళకి తిండి, బట్ట, వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ అవసరాలు, తర్వాత మళ్ళీ కాలేజ్ లైఫ్, మళ్ళీ వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళి. జీవితం అంతా ఇవి సైకిల్లా తిరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి అనేక దశలలో అనేక అవసరాలు, బాధలు, కష్టాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వీటన్నిటిలో దేవుని ఆదరణ మాత్రమే మన ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుందట. కీర్తనలు 119:25 వచనంలో కూడా దావీదు అంటాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. చూసారా, దావీదు అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకుంటుంది అంటున్నాడు. అంటే ఇక చావుకు దగ్గరగా ఉన్నాను ప్రభువా, బ్రతకాలనే ఆశ లేదు నాకు, బ్రతకాలనిపించట్లా, ఏం తినబుద్ధి అవట్లా, పడుకోబుద్ధి అవట్లా, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అలాగని చావలేము. అర్థమవుతుందండి? చావాలనిపిస్తుంది కానీ చావేమో రాదు. చావ బుద్ధి కాదు, బ్రతక బుద్ధి కాదు. దానికి ఎవరు కారకులు? నేనైతే కారణం కాదు. నేను భక్తిగానే ఉన్నా, నేను ఎవరికి అన్యాయం చేయాల, నేను ప్రేయర్ఫుల్గానే ఉన్నా, నేనైతే తప్పు చేయలేదు. అయినా నాకు ఎందుకు ఈ దయనీయమైన స్థితి దేవుడు రాణిస్తున్నాడంటే, నేను అనుకుంటున్నాను నేను బాగున్నాను అని, ఆత్మీయంగా ఉన్నానని, పర్ఫెక్ట్గా ఉన్నానని నేను అనుకుంటున్నా. కానీ దేవుని దృష్టిలో ఆయన మనల్ని చూసినప్పుడు చాలా లోపాలు, ఎన్నో బలహీనతలు, దేవునికి బాధ కలిగించేవి, దేవుని నుండి మనల్ని దూరం చేసేవి, దేవునికి మనకి మధ్య అడ్డుగా వచ్చే పొరపాట్లు, లోపాలు, తప్పులు, ఇలా అనేకం ఉన్నాయండి. అవన్నీ మనలో నుంచి తీసేసి మనల్ని పరిపూర్ణులుగా దేవుడు మార్చడానికి శ్రమలు రాణిస్తున్నాడు. ఆ శ్రమలలో ఆదరణ కొరకు మనం దేవుని ఆశ్రయించాలి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అంటున్నాడు. ఏ స్టేజ్లో? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అనే స్థితిలో నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అంటున్నాడు దావీదు. అక్కడేమో 25వ వచనములో నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అన్నాడు. ఇదే 119వ కీర్తన 50వ వచనానికి వచ్చేసరికి దావీదు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది అని అంటున్నాడు. ఓఫీర్ గారు రాసిన పాట మనందరం పాడుకుంటాం కదా, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను
బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి పాట కదండి. పాస్టర్ రంజిత్ తోఫీర్ గారు రాసిన పాట. 119 కీర్తన 50వ వచనంలో దావీదు మహారాజు రాసిన కీర్తన భాగం ఇది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. తాయెత్తులు కాదు, దిష్టి చుక్కలు కాదు, దిష్టి కాదు, గుమ్మడికాయలు కాదు, కొబ్బరికాయలు కాదు. ఊరు మారాలి, కాస్త చేంజ్ లాగా ఉంటుంది, నెమ్మది అవుతుందని కొంతమంది నెమ్మది కొరకు అలా ఫ్రెండ్స్ ఇంటికి, అలా బంధువులకి వెళ్తుంటారు. వెళ్ళొస్తే ఏమవుతుంది, ఈ పరిస్థితులే మారో. మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది అంతే. ఆ నెమ్మది లేని పరిస్థితులు అలాగే ఉంటాయి. మీరు ఊరెళ్ళొచ్చినా అంతే, సినిమాకి వెళ్ళొచ్చినా అంతే. 2.5 గంటల పాటు మీరు ఒక కామెడీ సినిమా చూసి నవ్వుకోవచ్చు గాక, కానీ ఆ 2.5 గంటల తర్వాత మళ్ళీ మీ పరిస్థితులు అలాగే ఉంటాయి. ఆ సినిమా మీ పరిస్థితిని మార్చలేదు కదా. టూర్లు వేసిన ఆ టూర్లు మిమ్మల్ని మార్చలేవు. దేవుడు మాత్రమే మనకి నెమ్మదినివ్వగలడు. నా ప్రాణానికి ఆయన నెమ్మది కలుగ చేస్తున్నాడు అంటాడు దావీదు 23వ కీర్తనలో 23:3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 94వ కీర్తన 19వ వచనంలోనేమో నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది అని అంటాడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుమంటాడు 119 25వ కీర్తనలో. 119వ కీర్తన 50వ వచనములో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తుంది అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ధ్యానించండి, ఇంకా ఎక్కువ ధ్యానించండి, మనసు పెట్టి ధ్యానించండి, ఆనందిస్తూ ధ్యానించండి. ఆనందించకుండా, ఆస్వాదించకుండా, అర్థం చేసుకోకుండా, నేర్చుకోకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా, దేవుని మనసును గ్రహించకుండా మీరు ఎన్ని గంటలు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు ఆది కాండం నుంచి ప్రకటన దాకా బైబిల్ చదివి పూర్తి చేసిన ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనమే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ కదండి, ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగలు రాత్రి కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు, నిద్ర పట్టలేదు రాత్రి, అప్పుడు మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా పిచ్చి పిచ్చి యాప్లు అనేది టైం వేస్ట్ చేసుకోకండి. బైబిల్ ఓపెన్ చేయండి, లేదా ఒక పాట పాడుకోండి, 10 పాటలు పాడుకోండి. నిద్ర పట్టకపోతే బైబిల్ చదువుకోండి. ఫోన్ తీసి గేమ్లు ఆడటం కాదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటం కాదు. రాత్రి అంతా నిద్ర పట్టట్లేదండి 4 రోజుల నుంచి నాకు. మరి ఏం చేస్తున్నారమ్మా నిద్ర పట్టకపోతే అంటే, కొంతమంది అంటారు ఏం తోచక గేమ్స్ ఆడుతున్నా, కొంతమంది రీల్స్ చూస్తున్నా ఇన్స్టాలో అంటారు, కొంతమంది ఫేస్బుక్ అంటారు, కొంతమంది యూట్యూబ్ అంటారు. బైబిల్ చదువుకోండి, పాటలు పాడుకోండి. అనేక సందర్భాలలో నా స్వీయ అనుభవం చెప్తున్నానండి. నేను కూడా ఇలా ఒంటరిగా విడిచిపెట్టబడ్డ స్థితిలో, నెమ్మది లేని స్థితిలో, దేవుడే అలాంటి దిక్కు తోచని పరిస్థితులు నా లైఫ్లో రానిచ్చినప్పుడు ఒక్కో సందర్భంలో రాత్రి నిద్రపట్టేది కాదు ఆ బాధకి. అప్పుడు మీకు చెప్తున్నానుగా బైబిల్ చదవమని, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాలో ఉన్న బాధ ఎంత గొప్పదంటే, నిద్ర రాణించకుండా, నిద్రను దూరం చేస్తూ ఆ జరిగిన నష్టం, మోసం, ద్రోహం లేదా కష్టం పదే పదే జ్ఞాపకం వస్తుంటే ఇక నిద్ర ఎలా పడుతుంది చెప్పండి. అప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యము నా బాధలను, శ్రమలను మరిపించి కొంతసేపు వాక్యం ధ్యానించేసరికి మొత్తం నిద్ర ముంచుకొచ్చేది. అప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం పక్కన పెట్టి నిద్రపోయేవాడిని. ఒకవేళ ఆ రోజు కనుక నేను బైబిల్ ధ్యానించకపోతే, పాటలు పాడుకోకపోతే, ఆ రాత్రంతా బాధపడుతూ దుఃఖిస్తూ ఎందుకు నేను ఇలా తెలివి తక్కువగా మోసపోయే పరిస్థితులు నేను తెచ్చుకున్నా, ఎవడో మోసం చేశాడంటే మనం అవకాశం ఇవ్వబట్టే కదా. అర్థమవుతుందా? నష్టపోయినా, కష్టపడ్డా, అవమానాల పాలైనా కళ్ళు తెరవాలి. దేవుడు రాణిస్తేనే ఏ మోసమైనా, ఏ నష్టమైనా, ఏ కష్టమైనా వస్తాయి. ఏది కూడా ఆయన సెలవు లేకుండా రాదు. మన వాళ్ళలాగా మనతో ఉండి
వీళ్ళే మన సర్వస్వం అని మనం అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే వాళ్ళు వెళ్ళిపోయేలా దేవుడు సెలవిచ్చాడు. వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, మన మంచోళ్ళని కాదు. ఒకవేళ వాళ్ళు చెడ్డోళ్ళే అనుకుందాం, కానీ ఆ చెడ్డవాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా దేవుడు సెలవిచ్చాడు. మన మంచికే, మంచిదే. వెళ్ళిపోయిన వాళ్ళని బట్టి అందుకే ప్రైజ్ రావడారండి, వచ్చిన వాళ్ళని బట్టి ప్రైజ్ రావడారండి. అసలు ఎవరూ లేకుండా మీరు ఒంటరిగా దిక్కులేని వాళ్ళ మిగిలిపోతే అప్పుడు కూడా ప్రైజ్ రావడారండి. దేవుడు సెలవిచ్చాడు, నేను ఒంటరిగా ఉండునట్లుగా దేవా నీకు వందనాలు అని దేవునికి వందనాలు చెప్పండి. ఇవాళ ఒంటరి వారిగా మిమ్మల్ని చేసిన దేవుడే ఏదో ఒక రోజు మిమ్మల్ని మళ్ళీ మల్టిపుల్ ఫ్రెండ్స్ తోటి, మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మల్టిపుల్ రిలేటివ్స్తో దేవుడు నింపేస్తాడు మీ లైఫ్ని. ఆయనే గాయం చేశాడు, ఆయనే కడతాడు, ఆయనే చావు దెబ్బ కొట్టాడు, ఆయనే మళ్ళీ మిమ్మల్ని పునరుజ్జీవింప చేయగలడు ఆయన కదా. కనుక దేవుని వైపు తిరగండి. నీ వాక్యం నన్ను బ్రతికించింది అంటాడు దావీదు. 19వ కీర్తన 7వ వచనం చదువుతున్నా చూడండి. దావీదు అంటున్నాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ప్రైస్తులాడు, హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం ఎంత గొప్పదంటే కురింగిపోయిన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందట, హాయిగా అనిపిస్తుందట. మండు టెండలో నోరు ఎండిపోతుంటే, నీళ్ళు అయిపోయిన బాటిల్లో, ఎక్కడ షాప్స్ లేవు, ఇంకొక 50 కిలోమీటర్ల దాకా అడివే ఉంది. అప్పుడు ఎలాగని మనం బాధపడుతున్న స్థితిలో ఎవరైనా ఒక చల్లటి డ్రింక్ తెచ్చి ఇచ్చారనుకోండి, ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. ప్రాణం తెప్పరిల్లుతుంది కదా. వెంటనే ఒక పెద్ద చెట్టు నీడను ఆగి ఆ కూల్ డ్రింక్ తాగామనుకోండి, ఎంత హాయిగా అనిపిస్తుంది ప్రాణం. దేవుని వాక్యం కురిగిపోయిన మన ప్రాణాన్ని అలా తెప్పరలా చేస్తుందంట, లేవనెత్తుతుందంట, మంటిని హత్తుకుంటుంది నా ప్రాణం అంటాడు దావీదు. మళ్ళీ చదువుతున్న మీ కొరకు కీర్తన 119వ కీర్తన 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 19వ కీర్తనలోనేమో యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరలా చేయును. అలసిపోయిన మీ ప్రాణానికి, విసిగిపోయిన మీ మనస్సుకి, మీ ప్రాణానికి, కృంగిపోయిన మీ ప్రాణానికి సేద తీర్చేది దేవుని వాక్యం, తెప్పర్లా చేసేది దేవుని వాక్యం. సినిమాలు కాదు, ఏమండి, కామెడీ షోలు కాదు, జోకులు కాదు, బంధువులు కాదు, ఫ్రెండ్స్ కాదు, టూర్లు కాదు, ఇంకేది కాదు. దేవుని వాక్యం. మనసు పెట్టి వాక్యం ధ్యానించండి. ఇంత చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా వాక్యం ముగించే ముందు. ఇప్పుడున్నంత ప్రేయర్ఫుల్గా, ఇప్పుడున్నంత ఆత్మీయంగా, ఇంత మెరుగైన దేవుని సేవకునిగా గత 29 ఇయర్స్లో నేను ఎప్పుడు లేను. అప్పుడు లేనా అంటే అప్పుడు భక్తిగానే ఉన్నా, అప్పుడేం చెడిపోయలేను, అప్పుడే ఎవరిని మోసం చేయలా, అప్పుడే నటించరా. కానీ కాలానుగుణంగా నేను ఎదుగుతూ వచ్చా, ఇంకా మారుతూ వచ్చా. దేవుడు తన పోలికలోకి నన్ను మార్చుకున్నాడు. తనకిష్టుడుగా, ఇంకా పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి నన్ను ఆయన నడిపించాడు. రానున్న రోజుల్లో ఇంకా బెటర్ పర్సన్ అవుతా ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇంత ప్రేయర్ఫుల్గా, స్పిరిచువల్గా, గాడ్ ఫియరింగ్గా, ఇంత ఫెయిత్ఫుల్గా, లాయల్గా బహుశా లాస్ట్ 29 ఇయర్స్లో నేను లేనేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా మారని తెలుసా? ఆయన చావు దెబ్బ కొట్టాడు, ఆయన నన్ను చీల్చివేశాడు, ఆయన నన్ను ఒంటరివాడిగా మిగిల్చివేశాడు, నన్ను దిక్కులేని వాడిని చేశాడు, అందరినీ నాకు దూరం చేశాడు, అన్నీ నాకు దూరం చేశాడు. నేను పిలిచినా పలకకుండా నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అని ప్రార్థన చేసే పరిస్థితులు దేవుడు నాకు రానిచ్చాడు. కానీ ఆయన నన్ను విడిచిపెట్టలా. నా పొరపాట్లు నేను గుర్తుపట్టి నేను ఇంకా మెరుగా అవ్వగలనని గ్రహించి నన్ను నేను మార్చుకున్నాక, దేవునికి ఇష్టడుగా పరిపూర్ణత వైపు అడుగులు వేసినాక, అప్పటిదాకా నా పక్కన ఉన్న మౌనంగా ఉన్న దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు, నన్ను దర్శించాడు. గాయం చేసిన దేవుడే గాయాన్ని స్పష్టపరిచాడు, తిరిగి నన్ను లేపాడు. మునుపటి కంటే మెరుగైన సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, కుటుంబ జీవితాన్ని, పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. కనుక నేను స్వీయ అనుభవంతో, నా సొంత అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. ఎక్కడో చదివి, ఎక్కడో విని చెప్పట్లా. నన్ను దర్శించిన దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, నన్ను కొట్టిన దేవుడు మిమ్మల్ని కొడతాడు. ఆయనకి పక్షపాతం లేదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. చావు దెబ్బ దేవుడు మిమ్మల్ని తంతున్నట్టు మీకు అనిపిస్తుందంటే మీరు దేవుని బాధ పెడుతున్నారు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దారిలో పరిగెడుతున్నారు. బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికైనా రండి, దేవుని వైపు మరలండి, దేవుని వైపు తిరగండి. మీరు మీ ప్రయాణాన్ని ఆపండి. మీరు వెళ్తుంది సరైనది కాదేమో, ఒకవేళ
ఆ దేవుని చిత్తం కాదేమో. అర్థమవుతుందా? మీరు ఏం తప్పు చేశారు మీకు తెలియకపోతే మీ పాస్టర్ గారిని అడగండి, సరి చేసుకోండి. అంతే తప్ప మూర్ఖంగా, వక్రంగా, గర్వంగా ఆ రాంగ్ రూట్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మొండిగా వెళితే గనక ఇక మీకు పుట్టగతులు ఉండవు, భవిష్యత్తు ఉండదు. స్వస్థపరిచే దేవుడు, ఏమండి, దీవించే దేవుడు, కాపాడే దేవుడు, పునరుద్ధరించే దేవుడు మీ లైఫ్లో లేకపోతే, ఆయన పునరుద్ధరించకపోతే మీ మానవ ప్రయత్నాలు, మీ పరుగులు, మీ ప్రయాస అంతా ఇక బూడిదలో పోసిన పన్నీర్లా మారిపోతుంది. చివరిగా ఒకే ఒక వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తా, ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యం ఎంత గొప్పదో ఇక్కడ రాయబడి ఉంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైంది అంట. అంటే ప్రాణం ఉంది దేవుని వాక్యమును, జీవం ఉన్నది. అదేదో ఒక మామూలు బుక్లెట్ కాదు, ఒక న్యూస్ పేపర్ లాగా, ఒక మ్యాగజైన్ చదివినట్టు బైబిల్ చదవకూడదు. మనం ప్రాణమున్న ఒక మనిషితో ఎలాగైతే మనసు పెట్టి మాట్లాడతామో, అర్థం చేసుకుంటూ వింటూ మాట్లాడతాం కదా, మనం చెప్పేది వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది మనం వింటాం కదా, అలా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు. అందుకే బైబిల్ చదువుతూ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ చదవకండి, మనసు పెట్టి బైబిల్ ధ్యానించండి. వాక్యము దేవుడై ఉండెను అని రాస్తుంది. దేవుని వాక్యము సజీవమైనది, ప్రాణము గలది. ఆ వాక్యం మీరు ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యంలో నుండి దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని గద్దిస్తాడు, మిమ్మల్ని సరిచేస్తాడు, మీ తప్పులు మీకు తెలియజేస్తాడు, మీ తప్పులను ఒప్పిస్తాడు ఆయన. మీ తప్పేదో మీకు అర్థమయ్యేలా చేస్తాడు ఆయన. మీరు ఒప్పుకొని విడిచిపెడితే మిమ్మల్ని ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని మళ్ళీ బతికిస్తాడు. మునుపటి కంటే మెరుగైన ఆశీర్వాదాలు మీ లైఫ్లో దేవుడు పంపిస్తాడు. దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మటుకు దూరుతూ. చూసారా, ప్రాణం ఉందని తెలుసు కానీ ఆ ప్రాణం ఎక్కడుందో తెలియదు. ఆత్మ ఉందని తెలుసు, ఆత్మ ఎక్కడుందో ఎలా ఉందో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యానికి తెలుసు. మన ప్రాణం యొక్క అడ్రస్ తెలుసు, ఆత్మ యొక్క అడ్రస్ తెలుసు. ఈ ప్రాణాత్మను ఎక్కడ బంధించబడి ఉన్నాయో ఆ అడ్రస్ దేవుని వాక్యానికి తెలుసు. మనం చేయాల్సిందల్లా మనసు పెట్టి ఆనందిస్తూ దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే, అర్థం చేసుకుంటూ ఆనందిస్తూ. అలా ధ్యానిస్తున్నప్పుడు ఈ దేవుని వాక్యం, ఈ జీవము కలిగిన దేవుని వాక్యం, బలము కలిగిన దేవుని వాక్యం, రెండంచులు కలిగిన పదునైన కత్తి కంటే బలమైన ఈ దేవుని వాక్యం ప్రాణం దగ్గరికి వెళ్ళిపోతుందట, ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతుందట, వాటిని విభజించే చోట్లకి వెళ్ళిపోతుందట, వాటిని కలుపుచున్న చోటుకి వెళ్ళిపోతుందట. కీళ్ళు, ఎముకలు, ఇంకా ఏంటంటే చూడండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మటుకు దూరుతుంది. చూసారా, కీళ్ళ మధ్యలోకి మనం వెళ్ళగలమండి? మన ప్రాణం, ఆత్మను ముడిపెట్టి ఉన్న చోట వాటి మధ్యలోకి మనం దూరగలమా? దేవుని వాక్యం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. శోధన అంటే ఇక్కడ శుభ్రం చేస్తుందని అర్థమవుతుందా? పరీక్షించడం మాత్రమే కాదు, శుభ్రం చేస్తుంది, సరి చేస్తుంది. హృదయంలో ఉన్న తలంపులన్నీ క్లీన్ చేస్తుంది అన్నమాట. అక్కడున్న మలినాలు, చెత్త మొత్తం తీసేస్తుంది దేవుని వాక్యం. రోజు బైబిల్ ధ్యానించి అలవాట్లు లేని వాళ్ళు, వాళ్ళ తలకాయలు, వాళ్ళ మనసులు, వాళ్ళ ప్రాణాత్మలు, వాళ్ళ ఎముకలు, కీళ్ళలో కూడా చాలా చెత్త పేరుకుంటుంది అన్నమాట అక్కడ. సో రోజు బైబిల్ ధ్యానించండి, ఏకాంత ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఒక పరిచర్యకి నమ్మకంగా ఉండండి, ఒక సంఘ కాపరిని కలిగి ఉండండి, నమ్మకంగా ఆ సంఘ కాపరి నాయకత్వం నడిపించబడండి. మీరు చేస్తున్న తప్పేంటో మీకు అర్థం కాకపోతే మీ సంఘ కాపరితో మాట్లాడి, బ్రదర్ మేము చేస్తున్న తప్పేంటి, ఎందుకు దేవుడు మమ్మల్ని చావు దెబ్బ కొట్టాడు, ఎందుకు దేవుడు మాకు ఏదీ లేకుండా, ఎవరూ లేకుండా చేసేసాడు, ఇప్పుడు దేవుడు మమ్మల్ని స్వస్థపరచాలంటే, లేవనెత్తాలంటే, మంటిని హత్తుకుంటున్న మా ప్రాణాన్ని ఆయన చేరదీసి ఆదరించి లేవనెత్తి సేద తీర్చాలంటే మేమేం చేయాలి బ్రదర్ అని మీ సగ కాపరిని అడగండి. అసలు మా పాస్టర్ గారు అంత భక్తిగా లేరండి అంటే ఆ పాస్టర్ని విడిచిపెట్టేసి ఎక్కడ ఆత్మపూర్ణుడైన దైవజనుడు అక్కడికి వెళ్ళండి. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.